హాయ్ గైస్, కోబలి అనే ఒక వెబ్ సిరీస్ అయితే డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో టోటల్ అయితే 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఇక సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎందుకు స్టార్ట్ చేశాను రా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి నేను పడ్డ బాధలు ఉన్నాయి చూడండి, ఊహాతీర్థం అనమాట. అలా ఉంది సిరీస్. అసలు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు చంపేస్తా వేసేస్తా అన్న టైప్ లో ఒక ట్రాక్ నడిచింది అనమాట. ఎవడు ఎందుకు చంపుకుంటున్నాడో తెలీదు, ఒక క్లారిటీ అనేది లేదనమాట. ఆ సిరీస్ మొత్తానికి ఏంటంటే చంపుకోవడం అయితే కామన్, అదొక టైప్ లో అయితే డిజైన్ చేశాడు. మొత్తానికి స్క్రిప్ట్ కూడా చాలా డామేజింగ్ టైప్ లో అయితే ఉంది, వరస్ట్ గా ఉందన్నమాట. ఇక మెయిన్ ఏంటంటే చంపుకోవడం ఒకటి మూవీలో కామన్, రివెంజ్ స్టోరీ అని అర్థమైందిలే కానీ దానికి కరెక్ట్ గా సింక్ అయితే లేదనమాట సిరీస్ మొత్తానికి. సో జనరల్ గా మనం సిరీస్ చూస్తుంటే క్యూరియాసిటీతో పాటు థ్రిల్లింగ్నెస్ అనేది ఉండాలి, కానీ ఈ సిరీస్ చూస్తుంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుందా బాబు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది గాయ్. సిరీస్ లో కొద్దిగా బెటర్ ఏదైనా ఉంది అంటే రవికుమార్ గారి యాక్టింగ్, దాంతో పాటు లాస్ట్ ఎపిసోడ్ కొద్దిగా బెటర్ అన్నమాట. సో ఈ రెండు కొద్దిగా మూవీ ఈ సిరీస్ లో అనేది కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక ప్లాట్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్తాను గైస్, ప్లాట్ ఏం లేదు. సో రివెంజ్ తో కూడిన మనీ స్టోరీ అన్నమాట. సో మనీ కోసం చేశారా రివెంజ్ కోసం చేశారా అన్న కన్ఫ్యూజన్ తో కూడిందే ఈ సిరీస్ అన్నమాట. అంత డిఫరెంట్ గా అయితే వచ్చింది. సో జనరల్ గా ఫస్ట్ ఎపిసోడ్ అనేది ఇంట్రడక్షన్, దాంతో పాటు సెకండ్ థర్డ్ ఎపిసోడ్స్ అనేది నార్మల్ అన్నమాట. సో బెటర్ గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కిల్లింగ్స్ మొత్తం స్టార్ట్ అయ్యేది 4-5 ఎపిసోడ్ నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. ఇక లాస్ట్ ఎపిసోడ్ అనేది సిరీస్ కి కొద్దిగా బెటర్ అన్నమాట. సో బీజిఎమ్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. మళ్ళీ ఇందులో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే ఐటమ్ సాంగ్ కూడా పెట్టాడు, అదొక మైనస్, మామూలుగా కాదనమాట. ఇక సిరీస్ కంప్లీట్ చేయడమే కష్టం అనుకుంటే ఈ ఐటమ్ సాంగ్ ఒకటి, దాంతో పాటు ఇక లాగ్ ఎక్కడ అనిపించిందంటే ఆ 4-5 ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో మామూలుగా లాగ్ కాదనమాట. సిరీసే లాగ్ అనుకుంటే ఈ ఎపిసోడ్స్ కూడా లాగ్. ఇక మనకి బెటర్ ఫీలింగ్ వచ్చేదల్లా లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటే అనమాట. ఇక సిరీస్ లో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే రవికుమార్ గారి యాక్టింగ్, లాస్ట్ ఎపిసోడ్ ఒకటి, ఈ రెండే కొద్దిగా బెటర్ అన్నమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేద్దాం, చాలానే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మిర్జాపూర్ అనే సిరీస్ హిట్ అయింది, కంటెంట్ దాంతో పాటు స్క్రిప్ట్ రైటింగ్, దాని వల్ల బ్యాడ్ లాంగ్వేజ్ తో కాదు. కానీ ఇదేంటంటే టోటల్ గా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు ఒక స్క్రిప్ట్ కి సంబంధం లేకుండా టోటల్ గా అయితే బ్యాడ్ లాంగ్వేజ్ తో ఒక లాంగ్వేజ్ ఏదైతే ఉందో బూతుల పురాణం దింపేశారనమాట. అదొక మైనస్ పాయింట్. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి 8th ఎపిసోడ్ వరకు చంపుతున్నాను అనలే కానీ ఒక క్లారిటీ అనేది లేదు. సో మనకేంటంటే రివెంజ్ స్టోరీ అనేది కొద్దిగా కూడా ఒక అండర్స్టాండింగ్ వేలో అయితే లేదనమాట. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మాక్సిమం ఆ చేసే కిల్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక చాలా డైరెక్టర్ గారు చెప్తే చేసినట్టు అన్న డిఫరెంట్ గా అనిపించింది. చాలా ఇల్లాజికల్ పాయింట్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇది ఓవరాల్ గా అయితే సిరీస్ నాకైతే అంత పెద్దగా నచ్చలేదు గైస్. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 1.9 అయితే ఇస్తాను గైస్.